హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఈ కొండలకోయ ఆక్సిజన్ పార్క్ దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతానికి పార్కు లోపట్నే ఉన్నాం. ఈ పార్క్ వచ్చేసి సుమారు మనకు 75 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. మనకు మేడ్చల్ దాటగానే ఓఆర్ఆర్ వస్తుంది కదా, ఆ ఓఆర్ఆర్ పక్కనే ఈ పార్క్ అయితే ఉంది. చాలా పెద్ద పార్కు. ఒకసారి మనం ఈ పార్క్ లోపలికి వెళ్ళి టికెట్ ప్రైస్ ఎంత ఉంది అన్ని డీటెయిల్స్ అయితే మనం 1 బై 1 అయితే తెలుసుకుందాం. ఇక్కడి నుంచి మనం పార్క్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం పార్కు ముందైతే ఉన్నాం చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మేడ్చల్ ఓఆర్ఆర్ అదే అన్నట్టు. ఇలా రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ డిస్టిక్ బస్సులు కానీ సిటీ బస్సులు కానీ చాలా వస్తాయి. ఇక్కడే బస్ స్టాప్ కూడా ఉంది. పార్కింగ్ వచ్చేసి దీని ముందే ఉంది చూడండి. చాలా విశాలమైన పార్కు. చూడండి, కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అనేది రాసింది. ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. ఆటోస్ కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ వరకు అయితే వస్తాయి కూడా. ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉంది చూడండి. అడల్ట్స్కి వచ్చేసి మీకు 50 రూపీస్ అయితే ఉంది. దాంతోపాటు మీకు మంత్లీ ఇలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ టికెట్ తీసుకొని ఇప్పుడే మనం లోపలికి అయితే వచ్చేస్తున్నాం. లోపలికి రాగానే ఈ విధంగా ఉంది. ఇక్కడ మ్యాప్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసి అన్ని బొమ్మలు అయితే పెట్టి చూడండి. అమ్మేటి అనుకుంటా, అమ్మేటి ఇష్టమన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనుకుంటా. ఇక్కడ వచ్చేసి మ్యాప్ అయితే ఉంది చూడండి. మొత్తం 75 ఎకరాలు అన్నట్టు. ఎక్కడ ఏమున్నాయి అన్నది ఇక్కడ రాసి అయితే ఉంది. ఇక్కడి నుంచి అయితే మనం ముందుకైతే వెళ్దాం. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి జిప్ లైన్ ఉంది. బట్ టికెట్ తీసుకోనేమో. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవ్వరు అయితే లేరు. ఓకే, జిప్ లైన్ యాక్టివిటీ కూడా ఉంది ఇక్కడ. మనం అక్కడి నుంచి ఇటు వచ్చినాం. ఇప్పుడే పచ్చని గార్డెన్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఉడత వెళ్తుంది చూడండి. ఇలానే ఫ్రంట్కి వచ్చినాక ఇక్కడ చూడండి సమ్ బటర్ఫ్లై వచ్చేసి ఫోటోది అయితే ఉందట. ఇదంతా మనకు చిల్డ్రన్ ఏరియా చూడండి. ఒక పెద్ద చెట్టు చుట్టూ మంచిగా ఏర్పాటు చేసారు. వనభోజనాల టైంలో అయితే మంచిగా ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ కూర్చొని అయితే తినొచ్చు. ఇక అక్కడి నుంచి అలానే అయితే ముందుకైతే వచ్చేస్తున్నా. ఇక్కడ బటర్ఫ్లై అయితే ఉంది చూడండి. ఫోటో దిగాలంటే ఇక్కడ దిగొచ్చు. ఇక ఫొటోస్ దిగి అక్కడి నుంచి అలానే స్ట్రేట్కి వచ్చినాం అనుకో, ఇంకా స్ట్రేట్ వెళ్ళిపోవచ్చు. బట్ ఇలా లెఫ్ట్ తీసుకోండి ఒకసారి. ఇక లెఫ్ట్ తీసుకుంటే మంచిగా బ్యూటిఫుల్ గార్డెన్ లాగా అయితే పచ్చగా ఉందంతా. ఇక ఇక్కడ నుంచి కార్నర్ వచ్చేస్తే ఈ విధంగా ఉంది చూడండి. కూర్చోవడానికి ఇలా ఏర్పాటు చేసారు. పక్కకు వచ్చేసి మీకు చిన్న లేక్ అయితే ఉంటుంది. ఇక అక్కడి నుంచి ముందుకు రాగానే ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇటు రాసింది చూడండి. సమ్ ట్రీ ఉందట. ఇక్కడ డ్రమ్స్ లాగా ఏర్పాటు చేసారు. నేనేందంటే ఇక లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటే చెట్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక అలానే ముందుకు వచ్చినాక సమ్ ఏదో ఉందట, వెళ్దాం. ఇక ఇక్కడ లేకు, ఇంతకుముందు చెప్పాను కదా అదే లేకు. ఇలానే రైట్ తీసుకోండి. ఇక ఇలా లోపలికి వెళ్తే మీకు ఏంటంటే అక్కడ ట్రీ ఉంటుందట, మనిషిలాగా ఉన్న చెట్టు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. అక్కడ రాసి అయితే ఉంది. ఇక ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి చూడండి, బురకలు తింటా ఉన్నాయి ఏరుకొని. ఇక ఇక్కడి నుంచి లానే ముందుకు వచ్చేసిండి కొంచెం. ఇక్కడ ట్రీ ఉంటుంది చూడండి, మనిషి లాంటి ట్రీ. అంత న్యాచురల్గా ఏర్పడ్డదట. చాలా బాగుంది చూడనీకి చూడండి. ఆ పైన వచ్చేసి ఏమైనా డిజైన్ చేసారనుకుంటా. ఇక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఓ మర్రి చెట్టు అయితే ఉంది. దానిపైన అటు ఇటు నడవనీకి ఈ విధంగా ఏర్పాటు చేసారు చూడండి, షోకి వచ్చేసి. ఇక అక్కడ చూసి ఫ్రంట్కి వచ్చేసాను స్ట్రేట్లో. రైట్లో లేకుంటుంది. వెళ్తే మీకు తాబేలు యొక్క చిత్రపటాలు అవి బాగుంటాయి మధ్యలో అయితే. అటు సైడ్ నేను వెళ్ళలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇక మనం నడుచుకుంటూ ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మామూలుగా కూర్చోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. పార్కులో అయితే ముందుకైతే వెళ్తున్నాం నడుచుకుంటా. గ్రీనరీ బాగానే ఉంది కానీ కొంచెం ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చేలాగా పార్క్ అయితే లేదు. గ్రీనరీ అవి బాగానే ఉన్నాయి ఇంత ఎండాకాలమైనా. ఇంకా వర్షాకాలంలో వచ్చేసి నాకు తెలిసి ఈ పార్క్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఏరియా వాళ్ళకి వచ్చేసి ఇదంతా నాకు తెలిసి మార్నింగ్ వాక్ అనుకుంటా. మార్నింగ్ వాక్ సూపర్ ఉన్నది. ఎందుకంటే చాలా పెద్ద ప్లేసు. సుమారు ఇది ఎంత 75 ఎకరాలు అట చూడండి. అంటే ఎంత పెద్దదో. అటు సైడ్ ఏదో బిల్డింగ్ ఉంది, చాలా పెద్దది. మంచిగా నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. మొత్తం వెదురు చెట్లే కనబడుతున్నాయి. ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం. ఇలా స్ట్రేట్ వెళ్ళొచ్చు. బట్ ఈ మధ్యలోకి వెళ్ళి అయితే మనం వెళ్దాం ఈ రైట్ సైడ్ తీసుకొని. యాక్చువల్ ఏంటంటే పార్కులో ఎక్కడ ఎటు సైడ్ అయినా మనం వెళ్ళిపోవచ్చు. ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి
కొంచెం ఇప్పుడు కాబట్టి అంత ఏం ప్రాబ్లం లేదు. వర్షాకాలంలో వచ్చేసి ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటాయి, ఆ టైంలో కొంచెం ప్రాబ్లం. ఈ టైంలో అయితే ఏం లేదు, ఇలా స్ట్రేట్ వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ వచ్చిన ఇక్కడ ఒక లేకులాగా అయితే ఏర్పాటు చేసిర్రు. అది లేక్ కాదు, సమ్ ఏదో తవ్వినట్టున్నారు ఇంత ముందుకు. ఇక అక్కడి నుంచి ముందుకైతే వెళ్దాం అనుకుంటున్నా, బట్ వెళ్దామా వద్దా అని చూస్తున్నా. అటు కూడా సేమ్ ఉంటుంది కాబట్టి నేను రైట్ సైడ్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేస్తున్నా. మొత్తం మనం ఏంటంటే ఇది ఫారెస్ట్లో ట్రెక్ చేసినట్టున్నది. చూడండి మొత్తం ఫారెస్ట్, అటు ఇటు అసలు మొత్తం ఎట్లుంది చూడండి, చాలా పెద్దగా ఉంది. ప్లస్ లోపలికి కూడా వెళ్ళొచ్చు, అంతటికి వెళ్ళొచ్చు. చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అన్నీ వెదురు చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ అంతా మీకు వాష్రూమ్స్ అవి అయితే ఉన్నాయి. మొత్తం ఎండిపోయి కనబడుతుంది కదా, ఎండిపోయి కనబడుతుంది. కానీ ఒకసారి రైట్ సైడ్ చూడండి, ఏదో చెట్టు కనబడుతుంది చూడండి. ఇక ఆల్మోస్ట్ మొత్తం పూత పూసినది, వేప చెట్టే అనుకుంటా చూడండి అక్కడ. ఇక్కడి నుంచి ఇంకా ముందుకైతే వెళ్తున్నా. ఇప్పుడు మనం వచ్చేసి బర్డ్స్ ఉన్నాయట, ఆ బర్డ్స్ ఏరియాకి అయితే వచ్చేసినాం. పక్షులు వచ్చేసి చాలానే ఉన్నాయట, బట్ ఓపెన్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉన్నదట, ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడైతే రాసింది చూడండి. అబ్బా, ఇక్కడ నుంచి వెళ్తూ ఉండే చూడండి ఎంత సూపర్ కనబడుతుందో, అంత గ్రీనరీ. అక్కడ వచ్చేసి అందులో అన్ని పక్షులు అయితే ఉంటాయట. ఇక కూర్చోవడానికి ఇలా ఏర్పాటు చేసిర్రు అన్నీ. ఇక్కడి నుంచి నడుచుకుంటా మనం ముందుకు వెళ్తూ ఉంటే చూడండి, ఇగో ఇక్కడ కూడా చూడండి కూర్చోవడానికి మంచిగా చెక్కలతో చేసిన వాటిలానే ఉన్నాయి. ఇక పక్షుల దాంట్లోకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మంచిగా వంతెనే కూడా ఉన్నది చూడండి, దూరంలో కనబడుతుంది మీకు వాక్ చేయడానికి. ఇగో ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఓపెన్ ఉందో లేదో ఐడియా లేదు, అప్పుడప్పుడు ఓపెన్ ఉంటుందట, అప్పుడప్పుడు క్లోజ్ ఉంటుందని చెప్పారు అక్కడ. ఇలా పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఒకవేళ ఓపెన్ ఉంటే సూపర్ ఉంటుంది. ఓ క్లోజ్ కనబడుతుంది, తాళం వేసి ఉన్నదిగా. ఇంత ఎండలు ఆ పక్షులు ఎట్లా బతుకుతున్నాయో కదా ఇక్కడ. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ క్లోజ్ అయితే ఉంది, మనం వెళ్ళనీకైతే లేదు అటు సైడ్ అయితే. పక్షులు అయితే కనబడుతున్నాయి, ఆడొక పక్షి అయితే కనబడుతుంది చూడండి. ఇది వచ్చేసి ఆక్సిజన్ పార్క్ అన్నట్టుగా చూడండి ఎంత పెద్దగా ఉందో, మంచిగా వాకింగ్ చేయడానికి కూడా. మామూలుగా ఏంటంటే ఇందులోకి ఫుడ్ తీసుకొని రావచ్చు, మంచిగా ఫ్యామిలీస్తో వచ్చేసి వనభోజనం చేసి అయితే వెళ్ళొచ్చు. ఇవి పార్క్ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.